research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. సెకండ్ డే ఇంటర్నేషనల్ కైట్స్ స్వీట్స్ ఫెస్టివల్కి చాలామంది వస్తూనే ఉన్నారు. అంటే మహిళలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ ప్రత్యేకత, రాష్ట్రంలో జరిగే ప్రత్యేకత ఫుడ్ని తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టడం స్టాల్స్ లెక్క. అలాగే వచ్చే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి స్వీట్స్ ఏంటి, వాసనలు అయితే చాలా గుమగుమలు ఆడిపోతున్నాయి అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా అసలు ఎంత కాస్ట్ వరకు ఉంది, ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చి కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాము అసలు ఏంటి, ఎలా ఉంది ఇక్కడ, ప్రైస్ కావచ్చు, ఫుడ్ ప్రైస్ కావచ్చు, లేకపోతే మిగతా ఎలా అనిపిస్తుంది ఏంటి అనే విషయాల్ని ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? అంటే నార్మల్ ప్రైస్ ఇక్కడ ఫుడ్ ప్రైస్ కావచ్చు బయట కంటే ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంది. ఇక్కడ ఎక్కువనే ఉంది. నార్మల్గా ఏవి ఎక్కువ ఉన్నాయి అంటే అక్కడ ఫుడ్ స్టాల్స్లోనే లేకపోతే స్వీట్స్? ఫుడ్లో. నువ్వు చెప్పరా? బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? మరి కైట్స్ ఎగరేసినావా? ఇంటి దగ్గర ఎగిరేసాడు. చాలా ఇంట్రెస్ట్గా వస్తాడు. డైలీ 1 ఇయర్కి. ఈ ఇయర్ చాలా బాగా పెట్టారు. ఇంకా వీళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా ఉండి ఆఫ్టర్నూన్ వచ్చాము, లేదంటే ఈవినింగ్ వచ్చేది. ఈసారి ఇంకా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. బాగుంది. కైట్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటాయి. ప్రైజెస్ కూడా ఇక పర్లేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చాం కదా, ఎట్లాగో సేల్ అవుతుంటాయి. కొన్ని హోమ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి, అవి హెల్దీ కాబట్టి ఎక్కువ రేట్ అయినా తీసేసుకుంటున్నాం. ఇలా చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. మేము అవసింగపట్నం నుంచి వచ్చామమ్మా, భాగ్యనగర్ కాలనీ. మేము స్వీట్స్ అవన్నీ తయారు చేస్తాము ఓన్గానే. ఇంకా ఇవన్నీ మేము చేసినాయమ్మా. అరిసెలు, లడ్డూలు, గవ్వలు, బూందీ, జంతికలు, చక్రాలు, ఇంకా జున్ను, పూతరేకులు, మిఠాయి అన్నీ అమ్ముతాము. కజ్జికాయలు అన్నీ చేస్తాము. నిన్నైతే కొంచెం బాగోలేదు కానీ బిజినెస్, ఈరోజు అయితే బాగానే ఉంది. ఈరోజు అంటే నిన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు ఎవరును, అందుకని రాలేదు. ఈరోజు అయితే చాలా బాగా ఉంది ఇప్పుడు వరకును. చాలా టేస్టీగా ఉండేయని చెప్తున్నారండి అందరూ. బేల్పూరి చేస్తుంది పాప, అది కూడా చాలా బాగుందని చెప్పారు నిన్న కూడా. राजस्थानी भेलपूरी वेरी नाइस मैडम. ये राजस्थानी भेलपूरी है मैडम, बहुत टेस्टी है, सभी लोग ले रहे हैं. इसमें है ना ये खीरा, टमाटर, ऑनियन, ग्रीन चटनी, रेड चटनी एंड सेव, एवरीथिंग. मतलब कैसे लग रहे हैं लोग आ रहे हैं इतना टेस्ट करने? तो उनको बहुत अच्छा लग रहा है और ले भी ले रहे हैं मैडम. बहुत अच्छा लग रहा है उनको. बहुत अच्छा है मैडम, वेरी फाइन. थैंक यू मैम. Hello everyone, we are here at Parade Grounds for the Kite Festival. We have brought Gujarat special items, Modi ji's favorite, Khaman Dokla, Khandvi, Dahi Kachori, Khichi Papad and Patra. All these are traditional Gujarati items. Do come and visit our stall. రెండవ రోజు జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ కార్యక్రమానికి చాలామంది వచ్చి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు ఆకాశంలో ఎన్నో డిఫరెంట్ కైట్స్ అన్నమాట. మనం నార్మల్గా చూస్తున్నాము చాలా వరకు. సో అవన్నీ టెడ్డీ బేర్స్, మన డైలీ లైఫ్లో కొంత చూస్తూ ఉంటాం బొమ్మల రూపంలో. సో అవి అలాగే ఏ ఫిషెస్, జెల్లీ ఫిషెస్, అలాగే చాలా డిఫరెంట్ కైండ్స్తో కూడా వీళ్ళు ఎలిమెంట్స్తో ఆ కైట్స్ని అనేది గాల్లో ఎగరేస్తున్నారు. అయితే అక్కడి నుంచి కూడా జనాలు ఏ విధంగా చూస్తున్నారో చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు కైట్స్ ఎగరేస్తూ కూడా ఆ మధ్యలో వాళ్ళు చూడడానికి కూడా మొత్తం ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చారు కాబట్టి వివిధ దేశాల నుంచి కూడా. అలాగే ప్రత్యేకంగా మన తెలంగాణ వాళ్ళు కూడా చాలా చక్కటి కైట్స్లని ప్రిపేర్ చేసి, అలాగే 3D కైట్స్ కూడా అనమాట. రాత్రులు కనుక 3D లైట్స్తో పైన ఆకాశంలో ఎగురితే మాత్రం నక్షత్రాలకి మనకి కైట్స్కి డిఫరెన్స్ అనేది ఉండదని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద అంటే అటు సైడ్ స్వీట్స్ కార్యక్రమంతో పాటు ఇటు
ఇంటర్నేషనల్ కైట్స్ ఎగరేస్తూ అలాగే మధ్యలో నార్మల్ పీపుల్ కూడా కైట్లను ఎగరేస్తూ చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఈ పిల్లలతో అందులోకి వీకెండ్ అవ్వడంతో సండే అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఊర్లలో వెళ్ళని వాళ్ళు ఇంకా టైంపాస్ అవ్వకపోతే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఆ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసేటట్టు కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్ కావచ్చు, డాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ వంశీతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.